मसीह। शत शत वंदना वंदे प्रभु। शत शत वंदना वंदे प्रभु। अर्पण करते हैं इस जीवन को, वचनामृत दे दे शरणागत को। अर्पण करते हैं इस जीवन को, वचनामृत दे दे शरणागत को। अपने में कर ले पूर्ण प्रभु, धन्य मसीह धन्य प्रभु। अपने में कर ले पूर्ण प्रभु, धन्य मसीह धन्य प्रभु। वंदे वंदे मसीह। शत शत वंदना वंदे प्रभु। शत शत वंदना वंदे प्रभु। वंदे प्रभु। దేవుని యొక్క వాక్యము వినడానికంటే ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. ప్రేమికుల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ, మీ పాసన చింతకు చేరి రాగులటకు అనుగ్రహించిన కృప కొరకై దివ్యతరుణానికే మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరిచి పూజిస్తుంటున్నాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, రాత్రికాల సమయంలో ఈ రీతిగా ప్రభు ఆన్లైన్ జూమ్ ద్వారా తండ్రి ప్రియులను కలుసుకునే దాని కొరకే మీరు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి విధమైనటువంటి అంతరాయంను మీరే తొలగింపచేయము. ఓ తండ్రి, మంచి సమయంని మీరు మాకు అనుగ్రహించము, సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. దయగల మా పరలోకపు తండ్రి, మేము చేరి వచ్చుట మీ నామమును మహిమకరముగాను మాకెంతో దీవెనాశీర్వకరం ఉండగలటకు మీరే సహాయపడుతురాల్సిందిగా ప్రార్థిస్తూ మీ హస్తాలకు అప్పగించుకొని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పోయిన వారము
అంటే మిస్కన్సెప్షన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యములో ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాల గురించి మనం చూస్తూ ఉన్నాం. ప్రీవియస్ క్లాస్ ఎవరైతే విన్నారో, లేదంటే ఒకవేళ క్రొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు కొంత ఉపయోగకరంగా ఉండేదాని కొరకై మనము మరోసారి ఉన్నటువంటి లెసన్ని మనము రీక్యాప్ చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యం విషయంలో ఉన్నటువంటి మిస్కన్సెప్షన్ ఏంటంటే, బైబిల్ ఈజ్ క్లియర్ అండ్ ప్లెయిన్. వాక్యము ఇప్పటికే చాలా క్లియర్గా ఉంది, అది ప్లెయిన్గా ఉంది. కాబట్టి మనము వేరే విధమైనటువంటి అవగాహన లేదంటే దాని గురించి ఇంటర్ప్రిటేషన్ అవసరం లేదు అనేటువంటి ఒక అభిప్రాయం. తర్వాత రెండవది, పరిశుద్ధాత్మ దేవుడే లేఖనాలని వ్యాఖ్యానించినప్పుడు ప్రత్యేకమైనటువంటి బోధ మరలా మనకి ఎందుకు అవసరము అనేటువంటి ఒక అభిప్రాయం. తర్వాత థియాలజీ అవసరం లేదు, నియాలజీ ఉంటే చాలు. అంటే మోకల మీద వాక్యం చదివితే దేవుడు ప్రతిదీ కూడా క్లియర్గా మనకు చెప్తాడు, దీని గురించి ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటిది మరి యొక్క అపోహ. ఆ తర్వాత నాలుగవది, పూర్వీకులు ఎవరు కూడా దీన్ని ప్రతిపాదించలేదు కాబట్టి దీని గురించినటువంటి ప్రత్యేకంగా బోధన మనకు అవసరం లేదు అనేటువంటిది ఒక విధమైనటువంటి అభిప్రాయం. ఆ తర్వాత కొన్నిసార్లు ఈ వాక్యాన్ని నేర్చుకోవటం అనేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు ఇది ప్రాక్టీస్ ఆఫ్ ఇంటర్ డినామినేషనల్ సిస్టమ్, మనకి ఇది అవసరం లేదు అనేటువంటి మరొక అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఆ తర్వాత ఇనఫ్ ఇస్ అండర్స్టాండింగ్ వాట్ ఐ హ్యావ్ టుడే, ఈరోజు దేవుని వాక్యాన్ని నేను ఎంత అర్థం చేసుకున్నానో అది చాలు, ఇంకా వేరేది ఎక్కువగా అవసరం లేదనేటువంటిది మరొక అభిప్రాయం ప్రజల్లో ఒకటి ఉంది. ఆ తర్వాత రెవల్యూషన్ ఈజ్ ఫ్రమ్ గాడ్ నాట్ ఫ్రమ్ మెన్, ప్రత్యక్షత అనేటువంటిది దేవుని యొద్ద నుండి ఉంది, మనుషులుగా ప్రత్యేకంగా దాని గురించి చెప్పవలసినటువంటి అవసరత లేదు అనేటువంటిది మరొక అభిప్రాయం. ఆ తర్వాత వాక్యం చదివేటప్పుడు ప్రతి ఒక్కరికి వారికి ఉండేటువంటి అవగాహన కొలది ఒక్కొక్క ప్రత్యక్షత వస్తుంది అనేటువంటిది మరొక భిన్నమైనటువంటి అభిప్రాయము ప్రజల్లో ఉంది. కాబట్టి దేవుని వాక్యం విషయంలో ఉండేటువంటి తప్పుడు అభిప్రాయాలు ఈ రీతిగా కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత హెరసీ అనేది చూసాం, అనగా తప్పుడు బోధ, సిద్ధాంతపరమైనటువంటి బోధకు విరుద్ధంగా ఉన్నటువంటి సంగతులు. దీనివల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటంటే, క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత ప్రజలు ఏదైతే రాశారో వారిచ్చేటువంటి వైడ్ అండర్స్టాండింగ్, సరైనటువంటి గ్రహింపుకు బదులుగా ఒక్కొక్క వ్యక్తి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమును ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళటం. కాబట్టి ఈ విషయంలోకి వచ్చినప్పుడు గలతీ సంఘాన్ని మనం చూసాము, కొలసీ సంఘాన్ని మనం చూసాం, ఆ తర్వాత ఫిలిప్పీ సంఘాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఒక్కొక్క సంఘంలో తప్పుడు విధానమైనటువంటి బోధలు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఏ రీతిగా పౌలపోస్తలుడు దాన్ని డీల్ చేశాడనేటువంటి సంగతిని మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, తప్పుడుగా వ్యాఖ్యానించటం అనే దాని గురించి కొంత లిస్ట్ మనం చూడగలుగుతూ వచ్చాం. ఒకటి ఏంటంటే, ఎలీషాకు కలిగినటువంటి ఆతిథ్యము. అక్కడ
ఆ స్త్రీ ఎలీషాకు ఒక బల్ల, ఒక మంచము ఆ రీతిగా ఏర్పాటు చేయటం వలన, కాబట్టి బల్లకు ఒక అర్థము లేదా మరొక దానికి ఇంకొక అర్థం అనేటువంటిది ఒక ఆత్మీయమైనటువంటి వ్యాఖ్యానాన్ని ప్రజలు దాంట్లో తీశారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే బల్లకు ఎలాంటి అర్థము లేదు, తర్వాత మంచానికి ఎలాంటి అర్థము లేదు. కానీ ప్రజలు వ్యాఖ్యానించేటప్పుడు ఏం చేశారంటే దాంట్లో కూడా ఒక అర్థాన్ని వారు వెతికి చేసినట్లుగా చూస్తాం. ఆ తర్వాత గొలియాతును చంపేదాని కొరకే దావీదు ఉపయోగించినటువంటి 5 రాళ్ళు, 5 రాళ్లకు 5 అర్థాలు. వాస్తవానికి బైబిల్ దాన్ని ప్రతిపాదించకపోయినా కూడా ప్రజలు ఏం చేశారు అనంటే ఒక్కొక్క రాయికి ఒక్కొక్క ఆత్మీయమైనటువంటి అర్థాన్ని చెప్పడం జరిగింది. అది వాక్యానికి భిన్నమైనటువంటి సంగతి. ఆ తర్వాత 4 యాంకర్స్, 4 లంగర్లు. కాబట్టి అపోస్తలులు వారు ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళు సముద్ర తీరంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఓడ అమరం నుండి 4 లంగర్లు వాళ్ళు వేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ 4 లంగర్ల విషయంలో 4 ఆత్మీయమైన అర్థాలని ప్రజలు ప్రతిపాదించారు. బట్ వాస్తవానికి ఏది కూడా ఆ 4 లంగర్లు దేనికి కూడా అర్థాన్ని ఇవ్వదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఆయన ప్రయాణించేటప్పుడు ఆ గాడిదైనటువంటి విశ్వాసకి చూపిస్తూ దానికి ఒక వ్యాఖ్యానం ప్రజలు చెప్పారు. అది కూడా తప్పు అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పాతాళ లోకానికి వెళ్ళి ఆయన ప్రకటించడం, తర్వాత వాగ్దానం విషయంలో కూడా చాలా ఒక బైబిల్ ప్రతిపాదించినటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఈ వాగ్దానం విషయంలో కూడా దేర్ ఆర్ మెనీ మిస్కన్సెప్షన్స్. తర్వాత రాహేలు విగ్రహాలను దొంగిలించడం అనేటువంటి దానికి అది తప్పు అని, లేదంటే విగ్రహాల మీద రాహేలుకునేటువంటి ఇష్టాన్ని బయలుపరుస్తుంది అని ప్రజలు చెప్పటము, అది కూడా బైబిల్ ప్రతిపాదించినటువంటి సంగతిని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా ఇంప్లికేటరీ సామ్స్ అని ఉంటారు. కాబట్టి నీ పసిపిల్లలను బండకేసి కొట్టడం అనేటువంటిది, కాబట్టి దానికి ఒక అర్థముగా ప్రజలు చెప్పటం మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా ప్రజలు తమకు తోచినట్లుగా దాన్ని వ్యాఖ్యానించటము జరిగింది. ఇది వినేదానికి కొంత ఇష్టముగా లేదా అంగీకారంగా ఉన్నప్పటికీ వాక్యం ఏదైతే ఇంటర్ప్రెట్ చేస్తుందో, వాక్యం చెప్పేటువంటి ఇంటర్ప్రిటేషన్ కంటే కూడా ప్రజలు వాళ్ళ చాయిస్ని బట్టి, కొన్నిసార్లు అజ్ఞానాన్ని బట్టి, తెలియని కారణం బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వారు వ్యాఖ్యానించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మనము కొన్ని వాక్యాలు ఈ రీతిగా చూసి ఒక పిక్చర్ నేను చూపించిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాను. లాస్ట్ టైం ఈ పిక్చర్ని మనం చూసాం. ఇది ఇక్కడ 2 విభిన్నమైనటువంటి పట్టణాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ పట్టణానికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తూ వచ్చాం. అది ఏంటనేటువంటి దాన్ని తెలుసుకునే దానికి అక్కడ బ్రేక్ చేయటం జరిగింది. సో ఎక్కడైతే మనం బ్రేక్ చేసామో ఆ పాయింట్ నుంచి మరలా మనము కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ప్రారంభించుకుంటాం. అయితే ఇంతవరకు లాస్ట్ క్లాస్లో మనం విన్నాము. దీనిలో నుండి ప్రశ్నలు మీకు ఏమైనా ఉంటే ఒక 5 minutes మనము దాని గురించి మాట్లాడుకొని ఆ తర్వాత సెషన్ని మనం ప్రారంభిస్తాం. రీక్యాప్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ క్లాస్ నుంచి ఎవరికైనా ఏదైనటువంటి సందేహాలు ఏదైనా ఉంటే
దయచేసి మీరు అడగవచ్చు, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తాం. ప్రైజ్ లార్డ్ అన్న. మా ప్రైజ్ లార్డ్. ఇవి ఉన్నాయి కదన్నా, ఇందాక ఎలీషా అవి చెప్పారు కదన్నా ఎస్ అమ్మా. కంపారిజన్స్. అయితే మరి మనము ఓల్డ్ టెస్టిమెంట్ లో మోసెస్ అప్పుడు బండని కొడతారు, ఆ బండ క్రీస్తే అని కూడా మనం విన్నాం కదన్నా. దాని తర్వాత వాళ్ళు ఎల్ల సముద్రం దాటారు, అది బాప్తిసానికి అని. అవును. అంటే అవి కూడా, అంటే అది కూడా తప్ప, లేకపోతే అలా ఆలోచించకూడదా? యా, ఇట్స్ ఏ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు అడిగినటువంటి దాంట్లో మొట్టమొదటిగా అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తటము, అది యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా. తర్వాత అరణ్యంలో మోషే బండను కొట్టుట, ఆ బండ క్రీస్తే అనేటువంటిది. తర్వాత మూడోది ఏం చెప్పారమ్మా? ఎర్ర సముద్రం దాటుట, అది బాప్తిసం. యా, ఎర్ర సముద్రం దాటం. మీరు చెప్పినటువంటి ఈ మూడు విషయాలు కూడా ఆల్రెడీ బైబిల్ దానికి ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంది. బండను కొట్టటము, ఆ బండ క్రీస్తే అనేది మనం దాన్ని చెప్పట్లేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ బైబిల్లో ఆ బండ క్రీస్తే అనేటువంటిది బైబిల్ ఈస్ ఇంటర్ప్రెటింగ్. అదే మీరు ఎలీషా యొక్క ఆతిథ్యం విషయంలో మనం చూస్తే, ఆ స్త్రీ ఎలీషాను ఆహ్వానించటము, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇల్లు కట్టటము, దానికి ఒక బల్ల పీఠము, తర్వాత మంచం వేయటం అనేటువంటిది ఒక హాస్పిటాలిటీకి సంబంధించి ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో ఏ కార్యాలైతే చేయాలో దాన్ని అంతవరకు మనం తీసుకుంటున్నాం. బైబిల్ దానికి వ్యాఖ్యానించట్లేదు. ఇప్పుడు మీరు ఎత్తినటువంటి మూడు విషయాలు ఆలోచిస్తే వాస్తవానికి మనం ఇంటర్ప్రెట్ చేయకుండానే బైబిల్ దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తుంది, కాబట్టి దాన్ని అంగీకరిస్తున్నా. హోప్ యువర్ క్వశ్చన్ ఈస్ ఆన్సర్డ్. yes అన్న, థాంక్యూ. యా. తర్వాత ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒకవేళ ప్రశ్నలు లేవు అంటే మిగతా సెషన్ని మనం కంటిన్యూ చేస్తాం. సారీ. సరే, ఇప్పుడు ఈ కంటిన్యూషన్ మనం చూస్తాము. ద వాట్ అండ్ వై ఆఫ్ ద బైబిల్ ఇంటర్ప్రిటేషన్. బైబిల్ వ్యాఖ్యానించే విషయంలో అసలు ఏమిటి, అది ఎందుకు అనేటువంటి సంగతులు మనం చూస్తాం. రెండు త్వరగా. మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 8:30. ఇక్కడ ఒక మాట చదువుతున్నాం, గమనించండి. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా. సో ఇక్కడ మనకు తెలిసినటువంటి ఒక సందర్భం ఏమిటంటే, ఇక్కడ ఫిలిప్పు నపుంసకుని అడుగుతాడు, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని. సో నేటి క్రైస్తవ విశ్వాసుల్లో ఉండేటువంటి సమస్య ఏంటంటే, వాక్యాన్ని అందరు చదువుతున్నారు, వాక్యం అర్థమవుతుంది కూడా, అయితే గ్రహించేటువంటి విషయంలో దేర్ ఇస్ సమ్ మిస్టేక్ గోయింగ్ ఆన్. దాన్ని గ్రహించేటువంటి విషయంలో ఒక తప్పు జరుగుతూ ఉంది. దానికి మనం ఎలా చెప్తున్నామంటే, ఇందాక చెప్పినట్లుగా బైబిల్లో ప్రతిదాన్ని కూడా తీసుకొని అలంకార రీతిగా, అంటే అలగరికలుగా దాన్ని ఇంటర్ప్రెట్ చేయటము, ప్రతిదానికి ఒక ఆత్మీయమైన అర్థం ఉంది అని చెప్పటం. వాస్తవానికి దీని వల్ల జరిగేటువంటి ఒక నష్టం ఏమిటంటే, ప్రజలకు వినసొంపుగా ఉండేదానికి ఒక విధమైనటువంటి అవగాహన, లేదంటే ఆలోచన, లేదంటే ఇంటర్ప్రిటేషన్ అనేది మనం ఇస్తున్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో తన ప్రజలైనటువంటి వారికి చెప్పాడో ఆ కార్యము మిస్ అవుతూ ఉంది. సో ఆత్మదేవుడు జరిగించాల్సిన కార్యమే మిస్ అయినప్పుడు ఇంకా క్రీస్తుని ఎలా అర్థం చేసుకోగలం, దేవుని ఎలా అర్థం చేసుకోగలం, ఆయన రూపంలోనికి మనం ఎలా మార్చబడగలం? సో ప్రాబ్లమ్ ఈస్ విత్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. వాక్యమును ఇంటర్ప్రిట్ చేసేటువంటి విషయంలో అది మనం తప్పిపోతూ ఉన్నాము అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత
సో ఇప్పుడు ప్రైమరీ థింగ్ ఏంటంటే ఏ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే. వాక్యం ఎలా చెప్పబడిందో వాక్యాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ తర్వాత లూకా సువార్త 24:27 వచనం. లూకా సువార్త 24 అధ్యాయము 27 వచనం. లూక్స్ గాస్పల్ 24:27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంఐ గ్రామానికి వెళ్ళేటువంటి ఆ ఇద్దరు మనుషులతో ఆయన మాట్లాడిన తర్వాత ప్రభువు చెప్పినటువంటి మాటలు అక్కడ ప్రభు వారికి ఏం చేశాడనేది మాట్లాడుతూ ఉంది. ఏమంటే తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. కాబట్టి హెర్మనియో అనేటువంటి పదము లూకా సువార్త 24:27 వాడబడింది. హెర్మనియో అంటే అర్థం ఏమిటంటే టు ఎక్స్ప్లెయిన్, వివరించుట లేదంటే వ్యాఖ్యానించుట. బైబిల్ని మనం చక్కగా చదివి అర్థం చేసుకొని ప్రజలకు చెప్పాలి అని అంటే దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటంటే హెర్మనెటిక్స్ అనేటువంటి ప్రిన్సిపల్ ఒకటి ఉంది, హెర్మనెటిక్ రూల్ అనేటువంటిది ఒకటి ఉంది. సో ప్రజలు అంగీకరించకపోయినా వీ నీడ్ టు గో త్రూ దట్ హెర్మనెటిక్ రూల్స్. ఇది హెర్మనెటిక్స్ అనగానే సాధారణంగా మీరు చూడండి, థియాలజీ, హెర్మనెటిక్స్, ఎక్సజెటికల్ స్టడీ, ఇలాంటివి మనం విన్నప్పుడు ఇది మనకు కాదు కదా, లేదంటే మన సహవాసములు ఇది లేదు, లేదా మన ఇందాక మనం చెప్పినట్లుగా పూర్వీకులు మనకి చెప్పలేదు, సో ఇది మనకు అంతగా అవసరం లేదు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది. బట్ వాస్తవానికి మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వాడేటువంటి ఈ పదజాలం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ హెర్మనెటిక్స్ ఏదైతే ఉందో అదేదో బయట సహవాసం వాళ్ళు లేదంటే మనకు సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరో చెప్పిన పదం కాదు. అది బైబిల్ వాడినటువంటి, ఇంకొక మాట చెప్పాలంటే ఈవెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ యూజ్డ్ ఏ వర్డ్ హెర్మనియో. సో ఈ వాక్యం మనకు ఎలా అర్థమవుతుందంటే ఒరిజినల్ గ్రీక్లో నుండి తీయబడుతుంది. లూకా సువార్త 24:27 హెర్మినియో అనేటువంటి పదం వాడబడింది. అంటే అర్థం ఏంటంటే దాన్ని వ్యాఖ్యానించటము. ఇప్పుడు మనం కూడా వ్యాఖ్యానిస్తున్నాము, ఇట్ ఈస్ బై అవర్ చాయిస్. బట్ బైబిల్ వ్యాఖ్యానం ఎలా జరగాలి అని అంటే అది నేను దాని ముందుగానే మనం దాని కొరకే చూస్తాం. ఆ తర్వాత లూకా సువార్త 24లోనే 32వ వచనం, 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇక్కడ డయోనిగెన్ అనేటువంటి గ్రీక్ పదం వాడబడింది. దేనికి వాడబడింది అని అంటే మనకు త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు. కాబట్టి లేఖనాలను మనకు బోధించేటప్పుడు అనేటువంటి పదము గ్రీక్లో డయోనిగెన్ అనేటువంటి పదం వాడబడింది. అంటే అర్థం ఏమిటంటే వైడ్లీ ఓపెనింగ్, అంటే దాన్ని విశదీకరించి విప్పి చెప్పటము. ఆ తర్వాత లూకా సువార్త 24లోనే 45వ వచనం చూడండి. 45వ వచనంలో అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులను తెరచి. ఇక్కడ సినైనై అనేటువంటి గ్రీక్ పదం వాడబడింది. అంటే అర్థం ఏంటంటే టు అండర్స్టాండ్, అది అర్థం అవునట్లుగా, అది గ్రహించినట్లుగా అనేటువంటి పదం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ సినైనై అనేటువంటి గ్రీక్ పదానికి సైన్ అంటే టుగెదర్, కలిసి, ఏనై అనేటువంటి దానికి టు గో. సో లూకా సువార్త 24:45లో యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడటం అనేటువంటిది లేఖనములు గ్రహించినట్లుగా అనేటువంటి మాట ఏదైతే ఉందో, లేఖనములు గ్రహించినట్లుగా అనే పదం ఏదైతే ఉందో ఆ పదానికి అర్థం ఏమిటి అని అంటే పుట్టింగ్ థింగ్స్ టుగెదర్ టు గ్రాస్ప్ మీనింగ్. చెప్పబడినటువంటి వాక్యము అర్థం అయ్యేదాని కొరకై
సంగతులను కలిపి చూచుట, లేదంటే ఆ అర్థాన్ని మనము పొందుకునే దాని కొరకై పుట్టింగ్ థింగ్స్ టుగెదర్, సంగతులను అది దగ్గరలో కలిపి పెట్టుట. సో లూకాసు వార్త 24లోనే మనకు 3 పదాల్లో 3 భిన్నమైనటువంటి మాటలు వస్తున్నాయి. హెర్మినియో వ్యాఖ్యానించుట, డయోనెగిన్ విశదీకరించి లేదంటే దాన్ని విప్పి చెప్పుట, సినైనై అంటే పుట్టింగ్ థింగ్స్ టుగెదర్ టు గ్రాస్ప్ మీనింగ్, అర్థము మనము గ్రహించే దాని కొరకు పొందుకునే దాని కొరకై సంగతులను కలిపి పెట్టుట లేదంటే కలిసి చూచుట. ఆ తర్వాత 1 కొరింథీ 12:10లో కూడా ఇక్కడ లూకాసు వార్త 24లో వాడబడినటువంటి పదము వర్బ్ క్రియారూపకంగా మాట్లాడితే 1 కొరింథీ 12:10లో హెర్మినియా అనేటువంటి పదము నౌన్ ఫామ్లో వాడబడింది. అక్కడ చెప్తున్నాడు ఏమంటే, మీకు భాషలు వచ్చని ఏదేదో మీరు మాట్లాడేస్తే కాదు, మీరు మాట్లాడేటువంటి భాషలు ఏదైతే ఉన్నాయో దానికి అర్థము చెప్పగలగాలి. సో అది హెర్మినియా అనేటువంటి గ్రీక్ వర్డ్ అక్కడ వాడబడింది. సో ఇప్పుడు మనకు ఏమర్థమవుతుంది ఈ సందర్భంలో అంటే, వాక్యాన్ని మనం చదివేటప్పుడు నా చాయిస్ని బట్టి, లేదంటే ఇందాక ఫస్ట్లో మనం కొన్ని చూసుకున్నాం ఏమంటే, వాక్యం నేను చదివేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అర్థమవుతుంది అని ఇలా చెప్పడానికి వీల్లేదు. కారణం ఏంటంటే వాక్యం దానికి ఒప్పుకోవట్లేదు. తర్వాత ముందున్నటువంటి అంటే వాక్యం ఇక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాడినటువంటి ఈ 3 పదాల విషయంలో కూడా చూస్తే అక్కడ చాలా భిన్నమైనటువంటి సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. సో వాక్యాన్ని అది ఏ రీతిగా అయితే ఉందో ఆ రీతిగానే మనము దాన్ని అర్థం చేసుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. ఇక్కడ ఈవెన్ ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఒక అంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్ జరిగింది. ఏంటంటే ఇంగ్లీష్లో ఏముంది, 2 తిమోతి 2:15లో రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. 2 తిమోతి 2:15. కొన్ని వెర్షన్స్లో ఈవెన్ ఐ థింక్ కింగ్ జేమ్స్ వెర్షన్లో రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అని ఉంది. అయితే ఆ ట్రాన్స్లేషన్ వాస్తవానికి కొంత తప్పు అవుతుంది. వాస్తవికమైనటువంటి ట్రాన్స్లేషన్ ఏమిటంటే కరెక్ట్లీ హ్యాండ్లింగ్, సరైనటువంటి విధానములో దాన్ని పట్టుకొనుట లేదంటే దాన్ని విభజించుట అనేటువంటిది మనకు అర్థం వస్తుంది. అది ఆర్థోటోమాంటా అనేటువంటి గ్రీక్ పదం నుండి అది తీయబడింది. ఇక్కడ ఇది 2 పదాల కలయిక. ఏంటి 2 పదాల కలయిక అంటే, ఆర్థో అనేదానికి స్ట్రైట్, కట్ అనేదానికి టోమియో. అంటే అర్థం ఏమిటంటే స్ట్రైట్లీ కటింగ్. సో వాక్యాన్ని సరైన విధానంలో దాన్ని కట్ చేయటం. ఇది పౌలు అపోస్తలుడు మాట వాడాడు. పౌలు ఈ మాట వాడేటప్పుడు కొంతమంది అభిప్రాయం ఏమిటంటే హీఈస్ ఎ టెంట్ మేకర్. ఆయన పరిచర్యలో తాను కొనసాగటానికి కొరకై, ఆర్థికమైనటువంటి తన అక్కలు తీర్చబడ్డానికి కొరకై ఆయన హీ మేడ్ ద టెంట్స్. ఆ టెంట్కి కటింగ్ చేసేటప్పుడు సరైన విధానంలో ఆ కటింగ్ అని జరగకపోతే ఏ టెంట్ అయితే వాళ్ళు వేయాలనుకుంటున్నారో ఆ మెజరింగ్ అంతా కూడా తప్పు వస్తుంది. దానివల్ల ఇబ్బంది ఏం జరుగుతుందంటే వారు కట్టవలసినటువంటి గుడారము వారు కట్టాలనుకుంటున్న గుడారం ఏదైతే ఉందో దాన్ని సరైనటువంటి విధానంలో వారు కట్టుకోలేరు.
సో పౌలు అపోస్తలుడు తన వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో ఉండేటువంటి పదాన్ని ఇక్కడ వాక్యమును ఎలా మనం హ్యాండిల్ చేయాలనేటువంటి దానికి తాను వాడాడు. ఆర్థోటోమాంటో అనేటువంటి పదము. కాబట్టి ఆర్థో అంటే స్ట్రైట్, కట్ అంటే టోమియో అంటే కట్. సో వాక్యాన్ని ఎలా మనం చేయాలంటే కరెక్ట్లీ హ్యాండ్లింగ్, అనగా స్ట్రైట్లీ కటింగ్. ఏదో నాకేదో మెజర్ వచ్చినట్లుగా లేదా నేనేదో దాన్ని చేయాలన్నట్లుగా నేను కట్ చేయటం కాదు, కానీ వాక్యాన్ని ఎలా కట్ చేయాలో ఆ రీతిగా కట్ చేయాలి అనేటువంటి దానికి తాను ఉపయోగించిన పదం. తర్వాత జాన్ 5:39, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. సారీ, యోహాను సువార్త 5:39. యోహాను సువార్త 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. కాబట్టి పరిశోధించుట, ఇది బైబిల్లో తెలుగులో అయితేనేమి లేదంటే మిగతా లాంగ్వేజ్లో కూడా ఇది కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఉంది. సో స్టడీ ద స్క్రిప్చర్స్, కొన్నిట్లో సర్చ్ ద స్క్రిప్చర్స్ అని ఉంది. అయితే గ్రీక్ వర్డ్ ఏంటంటే ఇరానియేట్. ఒకవేళ ప్రొనౌన్సియేషన్ మనకి ఒకవేళ సరిగ్గా ఇవ్వలేకపోవచ్చండి. సో ఇరానెట్ అనేటువంటి గ్రీక్ వర్డ్ అంటే అర్థం ఏమిటంటే దానికి 3 సరైనటువంటి ట్రాన్స్లేషన్ మనకు దొరుకుతుంది. ఒకటి టు స్టడీ, అధ్యయనం చేయుట. రెండోది ఎగ్జామిన్, దాన్ని పరీక్షించుట. తర్వాత రీసెర్చ్, పరిశోధించుట. సో వాక్యము ఏదైతే ఉందో దాన్ని మనం పరిశోధనాత్మకంగా చదవాలి. పరిశోధనాత్మకంగా చదవకపోతే వచ్చేటువంటి సమస్య ఏమిటంటే దానివల్ల కలిగేటువంటి రిజల్ట్ మనం పోగొట్టుకుంటాం. 40వ వచనంలో చూస్తున్నాం, అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం పరిశోధించకుండా మనం చదువుతామో, పరిశోధనాత్మకంగా చదవకుండా పైన నాకు వచ్చినట్లుగా మనం చదువుతామో, దానివల్ల కలిగేటువంటి నష్టం ఏముందంటే వాక్యము వల్ల వచ్చేటువంటి జీవం ఏదైతే ఉందో దాన్ని మనం కోల్పోతాం. సో మనం చూసినటువంటి ఇప్పుడు కొన్ని రెఫరెన్సెస్ అన్నింటిలో కూడా మనం బైబిల్ అప్రోచ్ అయ్యేటప్పుడు దాన్ని ఏ రీతిగా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, ఏ రీతిగా మనం చదవాలి, అంటే ఏ ప్రిన్సిపల్ మనం ఫాలో అవ్వాలనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసాం, ఈ పిక్చర్ మనం చూసినప్పుడు లాస్ట్ క్లాస్లో మనం చూసినప్పుడు దీనికి ఉండేటువంటి వ్యత్యాసాలు ఏదైతే ఉన్నాయి అనేటువంటి దానికి మనం ఇక్కడితో ఆగిపోయాం. సో ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేసుకునే దాని కొరకై మనము 4 ప్రాముఖ్యమైన ప్రశ్నలు గుండా మనం వెళ్ళాలి. మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, ఉదాహరణకు ఇది మనము చూసేదానికంటే ముందుగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోకి వస్తాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. ఇక్కడ మొదటి 9 వచనాలు నేను చదువుతాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలోకి వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటిస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండును. నేను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. వారికి ఇచ్చిన నేను వారితో పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపుగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారం చేయుటకు నీ జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గం వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము.
నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మొదటి 9 వచనాలు మనం చూసాం. ఇప్పుడు ఈ విషయం మీకు ఒకవేళ అర్థమవుతే దీన్ని మనము వ్యాఖ్యానించేటప్పుడు ఎలాంటి ప్రయాణం గుండా మనం వెళ్ళాలి, లేదంటే ఎలాంటి ప్రిన్సిపల్ బ్రిడ్జ్ గుండా మనం వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఈ వైపు కనబడేటువంటి పట్టణం నుండి మరో వైపు పట్టణంలోనికి మనం వెళ్ళాలి అని అంటే అనగా అర్థం ఏమిటి అని అంటే, సో ఈ పిక్చర్ని మనం కొంత చూస్తాం. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు గుండా మనం వెళ్తాం. ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వాట్ డిడ్ ద టెక్స్ట్ మీన్ టు ద బిబ్లికల్ ఆడియన్స్? మొట్టమొదటిగా ఈ గ్రంథము లేదా ఈ మాటలు మొట్టమొదటిసారిగా ఎవరికైతే వ్రాయబడినటువంటి వారికి వ్రాయబడినటువంటి వారికి ఏం అర్థం ఇస్తుంది? సో దయచేసి దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. వాట్ డిడ్ ద టెక్స్ట్ మీన్ టు ద బిబ్లికల్ ఆడియన్స్? ఆనాడు యెహోషువ కాలంలో వారెదుట ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ లిజనర్స్. మొట్టమొదటిగా వారికి ఉన్నటువంటి వాక్యం ఇది. సో ఇప్పుడు ఈ వాక్య భాగం చదివేటప్పుడు వారికి ఏమర్థమైంది అని అంటే, ఇక్కడ గాడ్ కమాండెడ్ ద ఇజ్రాయలైట్స్ ఇన్ జాషువా చాప్టర్ 1. దేవుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలకు తను ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు అని అంటే, వారు ఆ స్థలం నుండి మరొక స్థలానికి వారు దాటుకొని వెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక కమాండ్ అనేటువంటి మనం చూస్తున్నాం. తర్వాత రెండవది ఏమిటంటే, వాట్ వాజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బిబ్లికల్ ఆడియన్స్ అండ్ అస్? యెహోషువ కాలంలో మొట్టమొదటిసారిగా ఎవరైతే వింటున్నారో వారికిని, తర్వాత నేటి తరంలో ఉన్నటువంటి మనకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? సో ఈ ప్రిన్సిపలైజింగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ నమూనా ప్రకారం మనం కలిపినప్పుడే వారికి ఏమైతే చెప్పబడిందో, ఏదైతే వారికి వ్యాఖ్యానించబడిందో ఆ విషయాలు మనకు అర్థం కావాలి. సో వారికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? నాగరికత, కల్చరల్ డిఫరెన్స్ ఉంది, తర్వాత భాషా భేదం ఉంది, తర్వాత వారి పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు, తర్వాత వారి టైం వేరు, మన టైం వేరు, తర్వాత వారు పాత నిబంధన మనుషులు, ఇప్పుడు మనము క్రొత్త నిబంధన మనుషులం. వారికి ఉండేటువంటి నిబంధన వేరు, మనకు ఉండేటువంటి నిబంధన వేరు. ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తే, వాట్ ఈస్ ద థియాలజికల్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ టెక్స్ట్? మనం చదివినటువంటి ఈ 9 వచనాల్లో దైవశాస్త్రము తెలిపేటువంటి సంగతి ఏమిటి? ఇక్కడ చూడండి, వీఆర్ నాట్ ఇన్వేడింగ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. అక్కడ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోనికి ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకోవాలి. వాస్తవానికి కనాను దేశం ఇప్పుడు మనకు లేదు. మనం ఏమీ ప్రయాణం చేసి స్వాధీనపరచుకోవాల్సింది ఏమీ లేదు. ఇక్కడ కూడా సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. ఏంటంటే, కనాను దేశాన్ని చాలామంది పరలోకానికి పోలుస్తారు. వాస్తవానికి ఇది కూడా బైబిల్ ప్రకారముగా సరైనటువంటిది కాదు. కారణం ఏమిటంటే, ఇప్పుడు కనాను దేశంలోనికి ఒకవేళ పరలోక రాజ్యంతో పోలిస్తే, మరి కనాన్లో ప్రవేశించిన తర్వాత అక్కడ శత్రువులు ఉంటారు, వారిని మీరు జయించాలి, వారితో మీరు పోరాడాలి అన్నాడు కదా. మరి పరలోక రాజ్యంలో వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఎవరుండరు, పోరాడడానికి అక్కడ శత్రువులు ఎవరు ఉండరు, అక్కడ మనం ఎవరితో పోరాడాలి? సో కనాను దేశాన్ని పరలోక రాజ్యంతో పోల్చడానికి ఇక్కడ అనుకూలంగా మనకు కనిపించట్లేదు. కాబట్టి కనాను దేశాన్ని పరలోక రాజ్యంతో పోలిక, లేదంటే కనాను దేశాన్ని పరలోక రాజ్యంతో పోలుస్తున్నటువంటి పాటలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కొంచెం గమనికలోనికి తీసుకొని అది సరైనటువంటిది కాదు అని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ థియాలజికల్ ప్రిన్సిపల్ ఏమిటి అని అంటే, మనము ఏమంటారు దాన్ని, ఇశ్రాయేల్ ప్రజలు ఆ సమయంలో కనాను దేశానికి ప్రవేశించి స్వాధీనపరుచుకుంటున్నట్లుగా
మనకి ఇప్పుడు కనాన్ దేశం ఏమీ లేదు, మనం వెళ్ళి స్వాధీనపరచుకోవాల్సింది ఏం లేదు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి థియాలజికల్ ప్రిన్సిపల్ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో, వీఆర్ సీకింగ్ టు ఒబే ద కమాండ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో దానికి విధేయత చూపించడం అనేటువంటిదే మన బాధ్యత. ఆ తర్వాత 4వ ప్రశ్న ఏమిటంటే, హౌ షుడ్ ఈచ్ ఇండివిజువల్ క్రిస్టియన్స్ టుడే అప్లై ద థియాలజికల్ ప్రిన్సిపల్ ఇన్ దేర్ లైఫ్స్. ఇక్కడ విశ్వాసులైనటువంటి క్రైస్తవులు, విశ్వాసులైనటువంటి వారు ఏ విధముగా ఈ భాగాన్ని వారి జీవితానికి అన్వయించుకోవాలి అని అంటే, ఈ అధ్యాయం మనకు చదివినప్పుడు కొన్ని విషయాలు కనబడుతున్నాయి. దేవుని వాక్యానికి విధేయత చూపించటం, తర్వాత దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించటము, ఆ తర్వాత యెహోషువ లాంటి నాయకత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ధైర్యం కావాలంటే అది కేవలం ప్రభు ద్వారా వస్తుంది అనేటువంటి సంగతులు మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఇది కేవలము ఒక ఇంట్రడక్టరీ క్లాస్గానే మాత్రము ఈ సెకండ్ సెషన్ కూడా మనం తీసుకుంటున్నాము. ఆ తర్వాత అసలు దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, దేవుని వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలి, ఇంటర్ప్రిట్ చేయాలి, దేవుని వాక్యాన్ని ఎలా మనం అప్లై చేసుకోవాలి, ఈ దేవుని వాక్యము మనకు ఏమి ఇస్తుంది అనేటువంటిది, దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాన్ని ఆధారం చేసుకొని మనము కొనసాగుతాం. సరే, ఇప్పుడు ఈ 4 ప్రశ్నలు. వాట్ డిడ్ ద టెక్స్ట్ మీన్ టు ద బిబ్లికల్ ఆడియన్స్? ఆనాడు వారికి ఈ భాగము ఏం అర్థమిస్తుంది? రెండవది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిబ్లికల్ ఆడియన్స్ అండ్ అస్? ఆ దినాల్లో వాక్యం వినేటువంటి వారికి ఈనాడు వాక్యం చదువుతున్న మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? మూడవది, వాట్ ఈస్ ద థియాలజికల్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ టెక్స్ట్? కాబట్టి ఈ చదివినటువంటి ఈ టెక్స్ట్లో, ఈ భాగంలో థియాలజికల్ ప్రిన్సిపల్, దైవ ఏమంటారు, రూల్, ప్రిన్సిపల్ ఏదైతే ఏముంది? ఆ తర్వాత హౌ షుడ్ ఇండివిజువల్ క్రిస్టియన్స్ టుడే అప్లై ద థియాలజికల్ ప్రిన్సిపల్ ఇన్ దర్ లైఫ్స్? మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఈ దైవ శాస్త్రము లేదా దైవ నియమము ఏదైతే ఉందో అది ఏ రీతిగా మనం అన్వయించుకోవాలి అనేటువంటిది. సో ఈ పిక్చర్ ద్వారా వీఆర్ ట్రై టు అండర్స్టాండ్ హౌ వీఆర్ గోయింగ్ టు రీచ్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడికి ఎలా చేరాలనేటువంటి దానికి ఒక ప్రిన్సిపల్ని మనం ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనకి ఇంకొక 10 minutes ఉంది. నేను వీ విల్ ట్రై టు క్లోజ్. ఈ ప్రిన్సిపల్స్ డీలింగ్ విత్ ద బైబిల్ ఇంటర్ప్రిటేషన్. బైబిల్ వ్యాఖ్యానించేటప్పుడు మనం కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటే దాన్ని మనం డీల్ చేయాలి. అది ఏంటో మనం చూస్తాం. చూడండి, when the plain sense makes good sense, seek no other sense which becomes nonsense. వాక్యము మనకి ప్లెయిన్గా ఉంది. తర్వాత వాక్యము తేటగా ఒక అర్థాన్ని ఇస్తుంది. ఈ అర్థాన్ని మనము ఏదైతే ఇస్తుందో దాన్ని ఉన్నదన్నట్లుగా మనం స్వీకరిస్తే దానికి ఒక సెన్స్ అనేది ఉంటుంది. బైబిల్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఎ సెన్స్. సో ఆ సెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుంటే చాలు. బైబిల్ ఇవ్వనటువంటి సెన్స్, నా ఒక కాబట్టి బైబిల్ ఇవ్వనటువంటి అర్థాన్ని నేను ఒక కొత్త అర్థం తీసుకొని చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే ఇట్ బికమ్స్ నాన్ సెన్స్ అంతే. ఆ తర్వాత రెండవది ఏమిటంటే సబ్మిట్ ఆల్ ప్రీ అండర్స్టాండింగ్స్ టు ద స్క్రిప్చర్. ఇప్పటికే లేఖనాల విషయంలో మనకి ఒక ప్రీ అండర్స్టాండింగ్స్ ఉంటాయి. సో బైబిల్ సరైనటువంటి విధానంలో నాకు అర్థం కావాలి, బైబిల్ సరైనటువంటి విధానంలో నేను వ్యాఖ్యానించాలి అనుకున్నప్పుడు ప్రాముఖ్యంగా మనం ఎరగవలసినటువంటి సత్యం ఏమిటనంటే, ఇప్పటికే వాక్యం విషయంలో మనకి ఏదైతే అర్థాలు ఉన్నాయో ఆ అర్థమే సరైనటువంటి అర్థము అని నన్ను నేను నిర్ధారించుకోనకుండగా, లేదైతే ఇప్పటి వరకు మనం ఏదైతే విన్నామో నేను విన్నటువంటిదే సరైనటువంటి అర్థము అనుకోకుండగా, దానికి మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏమిటంటే మనకు ఉండేటువంటి ప్రీ అండర్స్టాండింగ్స్ అన్నిటినీ కూడా తీసి ప్రభుకు తీసి దాన్ని ప్రక్కన పెట్టాలి. సో వాక్యముగా అర్థం చేసుకోవాలంటే ఇప్పటి వరకు నేను ఏదైతే అర్థం చేసుకుంటున్నానో వాటన్నిటిని మూటగట్టి ప్రక్కన పెట్టాలి. ఆ తర్వాత మూడవది ఏమిటంటే
ఇప్పటికే కొన్ని సందర్భాల్లో వాక్యం మనకు అర్థమై ఉంటుంది. ఎనీ ప్రీ అండర్స్టాండింగ్స్ దట్ ద ఇంటర్ప్రిటర్ బ్రింగ్స్ టు స్క్రిప్చర్ షుడ్ బీ ఇన్ హార్మనీ విత్ స్క్రిప్చరల్ టీచింగ్స్ అండ్ బీ సబ్జెక్ట్ టు కరెక్షన్ బై ఇట్. ఇప్పటికే ఒకవేళ వాక్యము మనకు కొంత అర్థమై ఉంటుంది, మనకు అర్థమయ్యేటువంటి వాక్యము ఏదైతే ఉందో అది బైబిల్ బోధనకు సంబంధించినటువంటి కరెక్షన్ కానీ సబ్జెక్ట్ కానీ ఏదైతే ఉందో దానికి కలుపుకోలుగా రావాలి. షుడ్ బీ ఇన్ హార్మనీ విత్ ద స్క్రిప్చర్ టీచింగ్స్. సో మనకు వాక్యం ఏదైతే అర్థం ఇస్తుందో బైబిల్ ప్రతిపాదించేటువంటి అర్థానికి అది సమతూలనగా ఉండాలి, ఆ హార్మనీలోనికి రావాలి. ఆ తర్వాత థియాలజికల్ ప్రీ అండర్స్టాండింగ్స్, డాక్ట్రినల్ ఒపీనియన్ వీ హ్యావ్ ప్రీవియస్లీ ఫార్మ్డ్ షుడ్ నాట్ బయాస్ అవర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్. కాబట్టి దైవశాస్త్ర సంబంధమైనటువంటి అధ్యయనం ఏదైతే ఒక వ్యక్తికి ఉందో ఆ తర్వాత మనకు ఉండేటువంటి గ్రహింపు ఏదైతే ఉందో సిద్ధాంతపరమైనటువంటి దానికి విరుద్ధముగా అది ఉండకూడదు. సో డాక్ట్రినల్ ఒపీనియన్ వీ హ్యావ్ ప్రీవియస్లీ ఫార్మ్డ్ షుడ్ నాట్ బయాస్ అవర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్. సో ఇంతకుముందు ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ప్రస్తుతానికి వాక్యం యొక్క వ్యాఖ్యానం ఏదైతే ఉందో దాన్ని తప్పుతో పట్టించకూడదు. సో ఉదాహరణకు మీకు చెప్తాను, ఇందాకనే అంటే నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, ఇందాక తీసిందే నేను చెప్తాను. ఉదాహరణకు ఎలీషాకు చేసినటువంటి ఆతిథ్యము, దానికి ఉన్నటువంటి ఆత్మీయటువంటి అర్థం ఏదైతే ప్రజలు తీశారో సిద్ధాంతపరమైనటువంటి బోధకు విరుద్ధంగా ఉండకూడదు. ప్రస్తుతానికి ఉండేటువంటి లేఖన సంబంధమైనటువంటి వ్యాఖ్యానం ఏదైతే ఉందో దానికి తప్పుత్రోవ పట్టించకూడదు. సో డాక్ట్రినల్ ఒపీనియన్ వీ హ్యావ్ ప్రీవియస్లీ ఫార్మ్డ్ షుడ్ నాట్ బయాస్ అవర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్క్రిప్చర్. ఇంతకు ముందే మనకు సిద్ధాంతపరమైనటువంటి బోధలు ఏదైతే ఉన్నాయో ఆ బోధలన్నిటికీ మనము వాక్య లేఖనాలతో మనం చూసినప్పుడు అది ఏ మాత్రము కూడా మనకు బైబిల్ ఇవ్వనటువంటి అర్థము, బైబిల్ ఇవ్వనటువంటి తప్పుడు అర్థము అది అర్థంలోనికి రాకూడదు. సరే, తర్వాత టు అవాయిడ్ మిస్ఇంటర్ప్రిటింగ్ ద స్క్రిప్చర్స్ స్టూడెంట్స్ మస్ట్ బి కేర్ఫుల్ టు ఎగ్జామిన్ దేర్ ప్రీసపోజిషన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ స్క్రిప్చర్. బైబిల్ వాక్యము తప్పుడుగా వ్యాఖ్యానించకుండా మనం జాగ్రత్త పడాలంటే ప్రతి బైబిల్ విద్యార్థికి కూడా ఇంతకుముందు ఉన్నటువంటి ఊహ, ప్రీ సపోజిషన్స్, ఈ వాక్యం అంటే బహుశా ఇది, ఈ వాక్యం అంటే బహుశా అర్థం ఇది అనేటువంటి ప్రీ సపోజిషన్స్ కొన్ని ఉంటాయి. మనం విన్నవి కావచ్చు, మనం నేర్చుకునేవి కావచ్చు, లేదంటే మనకంటే మనకు వచ్చేటువంటి కొన్ని కావచ్చు. వాటన్నిటిని ఏం చేయాలంటే లేఖనాల యొక్క వెలుగులో దాన్ని పరీక్షిస్తూ వాస్తవానికి ఈ మాటకు వచ్చినటువంటి అర్థము లేఖనము నాకు చెప్తుందా, లేఖనముల యొక్క వెలుగులో ఈ అర్థం సరైనటువంటిదా కాదా అనేటువంటిది మనం అర్థం చేసుకోగలగాలి. తరువాత 6వ ప్రిన్సిపల్ ఏమిటంటే ఓన్లీ ప్రీ అండర్స్టాండింగ్ దట్ ఆర్ కంపిటబుల్ విత్ స్క్రిప్చర్స్ ఆర్ లెజిటిమేట్. కాబట్టి నేను ఇంతకుముందు వాక్యం ఏదైతే గ్రహించుకున్నానో ప్రస్తుతానికి లేఖనాలు ఏదైతే ఉన్నాయో దానికి సమతూలనగా పోలికగా ఉన్నప్పుడు మాత్రమే అది సరైనటువంటిదిగా మనము దాన్ని నిలబెట్టవచ్చు. ఆ తర్వాత పే క్లోజ్ అటెన్షన్ టు ద కాంటెక్స్ట్. వాక్యం మనం ఏదైతే చదువుతామో ఆ వాక్యానికి సరైనటువంటి అటెన్షన్ని మనము తీసుకొని రావాలి. వీ షుడ్ హ్యావ్ గమనం, వీ షుడ్ పే క్లోజ్ అటెన్షన్ టు ద కాంటెక్స్ట్. వాక్యం ఏదైతే ఉందో అది సరైనటువంటి సమీపమైనటువంటి గమనంలోనికి మనం రావాలి. తర్వాత ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ప్యాసేజ్ మస్ట్ నాట్ కాంట్రడిక్ట్ ద కంప్లీట్ టీచింగ్ ఆఫ్ స్క్రిప్చర్ ఆన్ ఎ పాయింట్. కాబట్టి ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ప్యాసేజ్, ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉందో అది
లేఖనము ఏదైతే చెప్పాలనుకుంటుందో, దయచేసి దాన్ని అర్థం చేసుకోనండి. లేఖనము ఏదైతే చెప్పాలనుకుంటుందో, ఒకవైపు ఈ ప్యాసేజ్ విషయంలో నాకు ఏదైతే వ్యాఖ్యానం ఉందో, ఈ రెండు భిన్నముగా ఉండకూడదు. ఉదాహరణకు ఇందాకదే మరలా నేను చెప్తాను. ఎలీషా దైవజనుడికి ఆ స్త్రీ ఇచ్చినటువంటి ఆతిథ్యం, ఆ స్పెసిఫిక్ ప్యాసేజ్లో అక్కడ దేని గురించి మాట్లాడుతూ ఉంది అని అంటే ఆతిథ్యం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంది. కానీ ఎప్పుడైతే నా వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యానము తర్వాత స్క్రిప్చర్ ఇచ్చేటువంటి పాయింట్ ఇవి విరుద్ధంగా ఉంటాయో, అది ఇవ్వాల్సినటువంటి అర్థం ఇవ్వకుండా కాంట్రడిక్టెడ్ అవుతుంది. సో నా వ్యక్తిగతమైన నాకు వచ్చి నేను ఏదైనా వాక్యాన్ని వ్యాఖ్యానించేటప్పుడు బైబిల్ ఇచ్చేటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ రెండు కూడా మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఆ రెండు కలిపి ఉండాలి. మీరు ఇందాక మనం లూకా సువార్తలో 24లో మనం చూసినప్పుడు పుట్టింగ్ ద థింగ్స్ టుగెదర్, కాబట్టి విషయాలన్నిటి కూడా సమతులనగా కలిపి పెట్టి టు లెట్ గో, ఆ రీతిగా మనం కొనసాగించుట. సో ఇంటర్ప్రిటేషన్ అనే దానికి అక్కడ వాడబడినటువంటి ఒక పదాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత ఇక్కడ ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. బైబిల్ ఉండే ప్రతి పదము కూడా బైబిల్లో ఉండేటువంటి ఒక వాక్యం యొక్క భాగము. ఎవ్రీ సెంటెన్స్ ఇన్ ద బైబిల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్. బైబిల్లో ఉండేటువంటి ప్రతి వాక్యము కూడా ఒక భాగంలో ఉండేటువంటి బైబిల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్, ఒక పారాగ్రాఫ్లో ఉండేటువంటి భాగము. తర్వాత ఎవ్రీ బుక్ ఇన్ ద బైబిల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ హోల్ స్క్రిప్చర్. బైబిల్లో ఉండేటువంటి ప్రతి పుస్తకము కూడా లేఖనములన్నిటికీ కూడా ఒక భాగము. హోల్ స్క్రిప్చర్ ఈజ్ ద మైండ్ ఆఫ్ గాడ్. లేఖనం అంతటిని కూడా మనం చూసుకుంటే అది దేవుని యొక్క మనసు. ఇదే ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అని మనం అంటాం. కాబట్టి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఏంటి అని అంటే ఒక పదము కావచ్చు, సెంటెన్స్ కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు, పుస్తకము కావచ్చు, లేఖనము కావచ్చు, అదేమై ఉండాలి అంటే దేవుని యొక్క మనసై ఉండాలి. అంటే మీకు ఎంతవరకు అర్థమవుతుందో, వాక్యం చదివేటప్పుడు మనం ఏం చదువుతున్నామనంటే దేవుని మనసును చదువుతున్నాము. దేవుని మనసును చదివేటప్పుడు దేవుని మనసులో ఏదైతే ఉందో దానికి భాగముగానే, దానికి సమానమైనటువంటి భాగముగానే వాక్యాన్ని మనం చదవాలి. సో వాక్యాన్ని చదివేటువంటి ప్రక్రియ ఇది మనకు కనబడతా ఉంది. ఆ తర్వాత ఇండివిజువల్ వర్సెస్ డు నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఐసోలేటెడ్ ఫ్రాగ్మెంట్స్ బట్ యాజ్ పార్ట్స్ ఆఫ్ హోల్. సో వ్యక్తిగతమైనటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో కొన్నిసార్లు ఒక్క వాక్యములో ఉండేటువంటి ఒక్క పదాన్ని మనం తీయటం వలన అది ఐసోలేటెడ్ ఫ్రాగ్మెంట్స్గా ఉంటాయి. కాబట్టి దాన్ని ఒక వచనములో ఒక్క భాగాన్ని మనం తీయటం వలన చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం విభజించేదానికి వీల్లేదు. సో వీ కెనాట్ ఐసోలేట్ అండ్ మేక్ ఇట్ ఎ ఫ్రాగ్మెంట్. కానీ ఒక వాక్యాన్ని మనం చదివేటప్పుడు అది ఒక ఫ్రాగ్మెంట్ని మనం తీసి ఒక ముక్క తీసి మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి దానికి అర్థమే. ఉదాహరణకు దైవజనుడైన ఎలీషా, ఆ స్త్రీ దైవజనుడైన ఎలీషాను ఆహ్వానించిందని చెప్పేటప్పుడు ఒక్క దైవజనుడు అన్న పదం తీసుకొని ఇప్పుడు వాక్యం చెప్పడం ప్రారంభిస్తే ఏమవుతుందనంటే ఆ హోల్ స్క్రిప్చర్ని మనము ప్రక్కన పెట్టి ఒక పదాన్ని ఐసోలేట్ చేసి వాక్యం ఇచ్చే అర్థం ఇవ్వకుండా వేరే అర్థాన్ని మనం తీసుకుంటున్నాము అనేది మనకు అర్థమవుతుంది. తద్వారా బైబిల్ ఇచ్చేటువంటి ఏ వ్యాఖ్యానం అవుతుందో దాన్ని మనం మిస్ అవుతా ఉన్నాం. తర్వాత స్క్రిప్చర్ షుడ్ ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్. వాక్యాన్ని వివరించాలంటే వాక్యమే దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలి. ఆ తర్వాత మేక్ ఏ కరెక్ట్ అనగా జడ్జిమెంట్. ఒక వాక్యాన్ని మనము తీసి మాట్లాడేటప్పుడు దాన్ని సరైనటువంటి జడ్జిమెంట్ మనం ఇవ్వగలగాలి. అనగా ఆ వాక్యం ఏదైతే విభజిస్తుందో సరైనటువంటి విధానంలోనే మాత్రము మనం విభజించాలి. ఆ తర్వాత ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి. అయితే నేను ఆ టూల్స్ మాత్రం చెప్పి
నెక్స్ట్ సెషన్లో దాన్ని వివరిస్తాను. వాక్యాన్ని వ్యాఖ్యానించేటప్పుడు కొన్ని టూల్స్, ఏంటి ఆ టూల్స్ అంటే ఆథర్స్ పర్పస్ టూల్, గ్రంథకర్త యొక్క ఉద్దేశానుసారమైనటువంటి ఒక పరికరము. తర్వాత కాంటెక్స్ట్ టూల్, సందర్భం యొక్క పరికరము టూల్. తర్వాత స్క్రిప్చర్ టూల్, లేఖనం యొక్క స్ట్రక్చర్ టూల్. కాబట్టి తర్వాత లింకింగ్ వర్డ్స్ టూల్. సో ఇవన్నీ కూడా నేను జస్ట్ ఆ టూల్స్ మీకు పరిచయం చేసి తర్వాత నెక్స్ట్ సెషన్లో నేను దాన్ని వివరిస్తాను. ఒక పదముకి ఒక పదానికి గ్రామటికల్గా వాడబడ్డప్పుడు దేర్ ఫోర్ టు, దేర్ ఫోర్ ఫర్, ఈ లింకింగ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, కంజంక్షన్స్ కొన్ని ఉంటాయి. సో ఇవి వాడేటప్పుడు ఆ లింకింగ్ వర్డ్స్ టూల్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ద ప్యారలల్స్ టూల్, సమానంగా వెళ్ళేటువంటి ఒక పరికరము. ఆ తర్వాత ద నరేటర్స్ టూల్, ఈ రచయిత ఏదైతే ఉన్నాడో ఆ రచయిత యొక్క పరికరము. ఆ తర్వాత వొకాబులరీ టూల్, భాష లేదంటే పదజాలము, ఆ గ్రామర్ ఏదైతే ఉందో వాడినటువంటి టూల్. ఆ తర్వాత ట్రాన్స్లేషన్స్ టూల్, తర్జుమా పరికరము. ఆ తర్వాత ద టోన్ అండ్ ఫీల్ టూల్, ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు ఏ టోన్తో మాట్లాడుతున్నాడు, స్వరంతో మాట్లాడుతున్నాడు, తర్వాత తన మనసులో ఉండేటువంటి ఫీల్ ఏమిటి. సో కీర్తనల గ్రంథంలో కీర్తనలు మీరు చదివేటప్పుడు టోన్ అండ్ ఫీల్ టూల్ అనేటువంటి దానికి మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. వాక్యం చదివేటప్పుడు కూడా ఎప్పుడైతే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తామో ప్రశ్నని ప్రశ్నలాగా చదవాలా, ఆశ్చర్యాన్ని ఆశ్చర్యార్థకము చదవాలా. సో వీ నీడ్ సచ్ టూల్స్ ఆల్సో. తర్వాత ద జనర్ టూల్, సో ఐ థింక్ ఐ ఆమ్ మిస్సింగ్ ద తెలుగు వర్డ్ ఫర్ దిస్. కళా ప్రక్రియ. సో ఆ తర్వాత కాపీ క్యాట్ టూల్ అంటే ఒకైనా ఇలా చేశాడు కాబట్టి నేను దాన్ని కాపీ చేయాలి అనేటప్పుడు కొన్ని కాపీ చేసేటివి ఉంటాయి, కొన్ని కాపీ చేయని ఉంటాయి. ఇప్పుడు యాకోబు విషయంలో మనం చూసుకుంటే కాపీ క్యాట్ టూల్ అనే దగ్గర అక్కడ ఒక ఉదాహరణకు యాకోబు గురించి ఒకటి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు యాకోబు 2 భార్యలు ఉన్నారు కదా, వీ కెనాట్ కాపీ ఇట్. దాన్ని సమాజం ఒప్పుకోదు, ఎవరు కూడా ఒప్పుకోవడానికి లేదు. సో కాపీ క్యాట్ టూల్, ఏది మనము అన్వయించుకోవాలి, ఏది మనం అన్వయించుకోకూడదు. తర్వాత కల్చర్ అండ్ ట్రెడిషనల్ టూల్, నాగరికత, సాంప్రదాయము పరికరము. ఆ తర్వాత ద లిటరరీ టూల్, అక్కడ వాడినటువంటి ఆ లిటరేచర్ ఏదైతే ఉందో ఆ భాష, సాహిత్యము, సాహిత్య పరికరము. ఆ తర్వాత సో బిబ్లికల్ లిటరేచర్లో ఐ థింక్ సంథింగ్ ఇస్ మిస్సింగ్. నరేటివ్ అంటే ద ఈవెంట్స్ ఆఫ్ స్క్రిప్చర్, లేఖనాల యొక్క సంఘటన. తర్వాత పారబుల్స్ ఉంటాయి, ఉపమానాలు ఉన్నాయి. తర్వాత పోయట్రీ ఉంది, పద్యభాగం ఉంది. తర్వాత ప్రొవర్బల్ అంటే విజ్డమ్, సామెతలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రవచనాలు ఉన్నాయి. సో వాక్యము వ్యాఖ్యానించేటప్పుడు ఈ 5 ప్రత్యేకమైనటువంటి అంశాల గుండా మనం వెళ్ళి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో మనము చూసేటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి భాగంలో వాక్యాన్ని ఏ రీతిగా వ్యాఖ్యానించాలనేటువంటి దానికి కొన్ని ఉపోద్ఘాతము, కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈ పద్ధతిలోనే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యము అన్వయించుకోవాలి, వాక్యాన్ని ఇతరులకు కూడా వివరించాలి. లాస్ట్ 5 minutesలో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకుని అడగవచ్చు. ఒకవేళ ఏ ప్రశ్న లేకపోతే మనం ప్రార్థనతో దీన్ని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చూసేటువంటి ఈ ప్రిన్సిపల్స్ అన్నీ, లేదంటే ఈ క్లాస్ అంతా కూడా ప్రీవియస్ క్లాస్కి ఒక ఇంట్రడక్టరీ క్లాస్గానే ఉంది.
ప్రభు చిత్తమైతే నెక్స్ట్ సెషన్ నుండి మనము ఒక్కొక్క భాగాన్ని, ఉదాహరణకు వాగ్దానాలు అని చెప్పాం. ఇప్పుడు ప్రజెంట్ అదొక పెద్ద అంశంగా ఉంది. అంటే ఎందుకంటే డిసెంబర్లో చాలామంది వాగ్దానాలు తీసుకోవటం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ముందుకు వెళ్ళటము. రీసెంట్గా మా మందిరంలో కూడా దాని గురించి మేము చెప్పడం జరిగింది. తర్వాత ఒక వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలని కూడా దానికి ఇప్పటికే మనకు ఒక అర్థాలు కొన్ని ఇచ్చారు. ఉదాహరణకు దావీదు 5 రాళ్ళు, 5 రాళ్ళకు 5 రకాలైనటువంటి అర్థాలు మనం చూసాం. అంటే ప్రజల యొక్క ఒపీనియన్, సెల్ఫ్ ఒపీనియన్. బట్ వాక్యం ఏం చెప్తా ఉంది, అసలు అలా అర్థం చేసుకోవచ్చా అనేటువంటి దానికి కొన్ని స్పెషల్ స్టడీస్ మనం చేస్తాము. ఆ తర్వాత వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలనే దానికి రూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రకారం మనం అధ్యయనం చేసుకుని ముందుకు వెళ్ళడానికి కొరకై ఈ సెషన్స్ మనం నేర్చుకుంటాం. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు, ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ సెషన్స్లో ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీరు అడగవచ్చు. ఓకే, ఒకవేళ బయట అడగటానికి ఇబ్బంది పడితే మీరు టెక్స్ట్ అయినా చేయొచ్చు, లేదంటే తర్వాత మీరు నాకు టెక్స్ట్ చేసినా కూడా నేను నెక్స్ట్ సెషన్లో దానికి సంబంధించిన ఆన్సర్స్ మీకు చెప్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి కొన్ని విషయాలు మేము నేర్చుకోగలటకు మీరు మాకు చూపించిన కృప కొరకు నీకు వందనాలు. దయగల మా పరలోకపు ప్రభువా, ఈ సమయంలో మీ ప్రియులమైన మేము వాక్యాన్ని ఇప్పటి వరకు మేము అర్థం చేసుకున్నట్లుగా కాకుండా లేఖనం ఏ అర్థం ఇస్తుందో ఆ అర్థాన్ని మాత్రమే మేము గ్రహించడానికి కొరకై ఎలాంటి పద్ధతిలో వాక్యం చదవాలో, నేర్చుకోవాలో, వ్యాఖ్యానించాలో, ఇతరులకు చెప్పాలో అట్టి గ్రహింపు మనసును మీరు మాకు బయలుపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. చాలా సందర్భాల్లో వాక్యం ఇవ్వనటువంటి వ్యాఖ్యానం వలన మా ఆత్మీయమైన జీవితాలు ఎదగలేకుండా ఉన్నాము. అలాంటి ప్రమాదంలో నుండి మేము బయటపడి కొనసాగటానికి కొరకై మీరే మాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం. దయగల మా పరలోకపు తండ్రి, మేలు క్షేమను గురించి కృప చూపించండి. తన జాయిన్ అయినటువంటి ప్రియబిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. మిగతా సెషన్స్ కొరకే మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని కొనిన సహవాసం మనకున్న సకల పరిస్థితులకు చెందిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీరు పర్సనల్గా మీరు టెక్స్ట్ చేయొచ్చు. వచ్చే వారము మనం అర్థం చేసుకుంటాం. వచ్చే వారం నుండి ఇట్లా ఇంట్రొడక్టరీ క్లాస్ మనకు ఉండదు, ఒక టాపిక్ వైజ్గా మనం వెళ్తాము. దానికి ఒక కేస్ స్టడీ చేస్తాం. ఆ తర్వాత వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలనేటువంటిది అర్థం చేసుకునే దాని కొరకై ఏదైనా ఒక అంశాన్ని మనము ఎంచుకొని ఆ రీతిగా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్.